చేస్తూ అనేక సంస్థలతో పెట్టుకొని ఒక రీజియన్ చైర్పర్సన్గా అత్యుత్తమ బాధ్యతల్ని నిర్వహిస్తున్న మిత్రులు దేవరకొండ వెంకటేశ్వర్లు గారికి, అలాగే నేను అభినందించే ఒక గొప్ప నాయకుడు, మానవతావాది. ఎన్నో సందర్భాల్లో వారితో మాట్లాడినప్పుడు వారి యొక్క అంతరంగాన్ని కొంత చదవగా నాకు అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు. అసలు ఆ ప్లేస్లో స్కూల్ పెట్టాలనే ఆలోచన ఆయనకి రావడం గొప్పతనం. ఆ స్కూల్ పెట్టిన తర్వాత ఆ స్కూల్లో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ గురించి అనేక మంది అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. వారి స్కూల్లో అద్భుతంగా యువతలకి స్వయం ఉపాధి కల్పించే విధంగా శిక్షణను ఇచ్చి వారిలో నైతిక విలువల్ని పెంచి వారికి జీవనాపోదని కల్పిస్తున్న మిత్రులు అవినాష్ రాజు గారు. దీని గురించి మరొక విషయం చెప్పాలి. ఇక్కడ హాస్పిటల్లో ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు అంటే, సార్ చాలా చిన్న ఇష్యూ సార్. స్నేక్ బైట్ తోటి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా చిన్న మందు ఉపయోగిస్తే ప్రాణాలు సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఫెసిలిటీ అనేది లేదు కాబట్టి ఆ ఫెసిలిటీ ఇచ్చి అద్భుతమైన హాస్పిటల్ నిర్మించి ఈరోజు సేవా కార్యక్రమానికి మారుపేరుగా నిలుస్తూ మంచితనానికి మానవత్వానికి విలువలు తెచ్చే వ్యక్తిగా నాయకత్వంలో కూడా ముందుకు వస్తున్న మిత్రుడు అవినాష్ రాజు చేతుల మీదుగా ఈరోజు మీరు ఇన్స్టాల్ కావటం చాలా సంతోషదగ్గ విషయం మేడం. అండ్ మోరోవర్ మీ గురించి కూడా చెప్పాలి. ఒక న్యూట్రిషనిస్ట్గా మీరు చాలా చాలా గొప్పమైన స్థానంలో ఉన్నారు. ఈ రోజుని అత్యధికమైన విద్యార్థులు కానీ లేకపోతే పేదలు ఈ డెఫిషియన్సీ సరైన పోషకాహారం లేకపోవడం వల్ల సఫర్ అవుతున్నాడు అనే విషయం అందరికీ తెలిసింది. ఇక మీకు ఎంతో ఇష్టమైన సబ్జెక్టులో అలాగే ఒక ప్రవృత్తిని ఆధారంగా మీరు ఏంటంటే సమాజానికి అత్యున్నత సేవలు అందించగలిగే ఒక ఉత్తమ స్థాయిలో మీరు ఉన్నారనే విషయాన్ని మీకు సభాపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. మీరు అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టచ్చండి. ఇక మా పావని గారు, మా అవినాష్ రాజు గారికి వెన్నుముక. ఆవిడ చాలా కార్యక్రమాల్లో మాస్టర్ సెరమనీస్ కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈరోజు ఒక హెచ్ఎంగా పనిచేస్తూ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఒక జోన్ చైర్పర్సన్ స్థాయికి ఆవిడ ఎదిగింది. ఆవిడ స్వయం కృషి, అలాగే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, 10 మందికి పంచాలి, అలాగే నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఆలోచన ఆవిడ స్థాయికి తీసుకొచ్చింది. ఇక పద్మావతి, ఈవిడి గురించి ఒక చిన్న, ఎందుకంటే స్పీచ్ లెంగ్త్ అవుతుందేమో అనుకుంటున్నాను, కానీ యాక్చువల్గా దీస్ ఆర్ ద థింగ్స్ హ్యావ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. అందరికీ తెలియాలి. నేను పవర్పేటలో ఉంటానండి. ఈవిడ రీజియన్ చైర్పర్సన్గా ఉంటూ ఇన్విటేషన్ ఇవ్వడానికి ఈవిడతో పాటు ఒక సభ్యురాలు ఇద్దరు కూడా మా ఇంటికి మూడవ అంతస్తులో నేను ఉంటానని తప్పించి లిఫ్ట్ కూడా లేదు. ఈవిడ పైకి వచ్చి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చింది. అప్పటికి నా పరిస్థితి ఏమిటంటే, అప్పుడే నేను బయటకు వెళ్ళి వచ్చి లంచ్కి కూర్చున్నాను. నా వైఫ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ సడన్లీ షీ హ్యావ్ ఫాలన్ ఆన్ ద గ్రౌండ్. ఫ్లోర్లో పడిపోయి రక్తపు మడుగులో కొట్టుకుంటుంటే, ఒక భర్తగా నా కర్తవ్యం ఏంటంటే ఆవిడ్ని అక్కడ చూపాలి. నాకు అర్థం కాని పరిస్థితి. సెల్ ఫోన్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో, మా బావమరిది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు.
ఎవరికి నేను ఫోన్ చేయలేను, ఈవిడ అలా వదిలి నేను బయటకు వెళ్ళలేకపోతున్నా. ఆ పరిస్థితుల్లో ఆవిడ డోర్ నాక్ చేసి లోపలికి వచ్చింది. అండ్ వితిన్ 15 minutes you may have so much of talent, but all becomes helpless. ఒక ఏమి తోయని పరిస్థితులు ఉన్న సందర్భంలో ఆవిడ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చి she took charge of the situation. She immediately called the doctor. 10 minutesలో వచ్చేసింది, అంబులెన్స్ వచ్చింది. దాంతో పాటు ముందుగా డాక్టర్ వచ్చి పల్స్ ఉందండి, షీజ్ అలీవ్ అని చెప్పి వారు చెప్తే ఈ లోపుగా ఐ కుడ్ అలర్ట్ ద హాస్పిటల్ అథారిటీస్ని అలర్ట్ చేసి ఐ కుడ్ సేవ్ ద లైఫ్ ఆఫ్ మై వైఫ్. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లైనిజం. ఈ విషయంలో నేను ఇప్పుడు ఆవిడ చూస్తే నా కన్నతల్లి తర్వాత ఆవిడే గుర్తుకొస్తుంది. నిజమే కదా, నా భార్యను నేను సేవ్ చేసుకోగలిగానంటే. ఈ పద్మావతి గారు ఎవరు? షీజ్ ఎ లైన్ మెంబర్. అండ్ ఒక లైన్ మెంబర్గా తను బాధ్యతల్ని తాను చేయటమే కాకుండా భగవంతుడు అన్ని సన్నివేశాల్లో కూడా మనల్ని పాత్రధారులుగా ఉపయోగించుకుంటాడు. జ్యోతి గారు ఇప్పుడు ఐ వాజ్ ఇన్ చెన్నై అండ్ మై వైఫ్ వాజ్ యాక్చువల్లీ షీ వాజ్ సిక్. యాక్చువల్గా నేను పరిస్థితి కాదు, అయినా సరే కొన్ని అర్జెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చి నేను రావడం జరిగింది. ఇది భగవంతుడు రాసిన స్క్రిప్ట్ అండి. ఈరోజు ఇన్స్పిరేషన్ ఫంక్షన్కి మీ అందరి మధ్య ఇంత ఆనందదాయకంగా నేను మీతో మాట్లాడగలుగుతున్నానంటే అది భగవంతుడు చూపించిన అవకాశం ఉంది. జ్యోతి గారు, మీరు ఫాతిమా గారు, అలాగే చందన గారు అండి, ట్రెజరర్ గారు, ఎక్సలెంట్ టీమ్ అండి. యూ కెన్ డూ అండర్స్టాండ్. సింపుల్ లాజిక్ ఏంటంటే 10 members ఆల్రెడీ 10 members అండి. 10 members యొక్క స్పౌసెస్ మీ క్లబ్లోనే ఉన్నారా లేకపోతే ఇతర క్లబ్లో ఉన్నారా? ఇందులో లేరా? దెన్ యూ హ్యావ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. యూ ఇన్వైట్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్గా చేయండి. 20 members రీచ్ అయిపోతారు. సింపుల్, సో సింపుల్. ఫీజు కూడా తక్కువ. ఫీజు కూడా తక్కువే చెప్పండి సార్. ఫీజు కూడా తక్కువే కదా, కన్సెషన్ కూడా ఉందిగా. ఫీజు కూడా తక్కువ. నో దట్ అవర్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ మెంబర్షిప్ కాబట్టి మీకు ఒక అద్భుతమైన అవకాశం. అండ్ మోర్ ఎవర్ వై ఐఎమ్ ట్రైంగ్ టు అడ్వైజ్ ఆల్ ఆఫ్ యూ టు ఇన్వైట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్ బికాస్ మనందరం కూడా ఒక ఫ్యామిలీ బాండేజ్ ఉండాలి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుని ఆ కుటుంబాలు అంతరించి ఈరోజు చిన్న చిన్న కుటుంబాలు రావడం వల్ల చాలా ఇబ్బందులు, వ్యక్తిగతంగా వృద్ధులు కానీ లేకపోతే ఒక ఒంటరితనం అనేది ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ విషయాన్ని గమనించండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇట్స్ a challenge the society is facing, which is an excellent opportunity for all of us to act upon. సో ఫ్యామిలీ బాండేజ్ అనేది మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో, ఒక 20 మంది మెంబర్స్ మీరు ఉన్నప్పుడు మీరే ఒక చక్కటి కార్యక్రమాలు, బర్త్డే ఉంటుంది, మ్యారేజ్ డే ఉంటుంది, లేదా పిల్లల బర్త్డేస్, ఏ కార్యక్రమమైనా చిన్న కార్యక్రమమైనా పర్వాలేదు, ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి అందరూ గ్యాదర్ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఆర్ ఇఫ్ పాసిబుల్ లంచ్ ఆర్ డిన్నర్ మీటింగ్, ఏదో ఒక మీటింగ్ మీరు కండక్ట్ చేసుకుంటూ ఆ మీటింగ్లోనే ఈ యొక్క ఫ్యామిలీ బాండేజ్ని మీరు డెవలప్ చేసుకుంటే క్లబ్ ఎక్సలెంట్గా నడుస్తుంది. దాదాపు 108 సంవత్సరాల క్రితం మన ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి ఆలోచన ఏమిటంటే, ఆ రోజు ఎలైట్గా ఉండే వాళ్ళందరూ కూడా ఒక క్లబ్ మెంబర్స్గా వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకుంటూ ఉండే సందర్భంలో మనం సమాజానికి కూడా ఏదైనా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో వారు ఈ క్లబ్స్ని, లయన్స్ క్లబ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఆ రోజున పరిస్థితి.
ఈరోజు పరిస్థితి ఏమిటి? దాదాపు 210 దేశాల్లో 50,000 పై క్లబ్ స్థాయి క్లబ్లు ఉండి ఈరోజు చిన్న క్లబ్ పెద్ద క్లబ్ అనేది కాదండి. హౌ వెల్ అటాచ్డ్ వి ఆర్ విత్ ద క్లబ్, హౌ వెల్ వి ఆర్ ఆర్గనైజ్డ్, ఆ క్లబ్లో ఉన్న పరిస్థితులు ఎలా కలిసి ఒక బాండేజ్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ మీరు గుర్తెరిగి మీరు అందరూ చేసుకుంటే ఇట్ బికమ్స్ సో ఈజీ, ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ ప్లెజర్ టు డూ సర్వీస్. సో ఈ విషయాన్ని మీరు దయచేసి గమనించండి మేడం. యాజ్ ఎ న్యూట్రిషన్ స్పెషలిస్ట్గా యూ హ్యావ్ ఎవ్రీ ఆపర్చునిటీ సొసైటీ అండి. సో ఈరోజు మనందరం ఎలా కలిసామంటే కనుక ఆ మహానుభావుడు ఆ రోజుని 108 సంవత్సరాల క్రితం వారు నాటిన విత్తనం ఈ రోజుని ప్రపంచ అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు మనం అందరూ కూడా ఒక తాటిపైకి రావడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. చాలామందికి చాలా కోరుకుంది. ఒకప్పుడు నేను బీహార్లో పనిచేశాను, ఒరిస్సాలో జాబ్ చేశాను, అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా జాబ్ చేశాను. బట్ ఐ నెవర్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు డొనేట్ బ్లడ్. నేను ఈ ఏలూరు పట్టణానికి 1999లో వచ్చినప్పుడు నన్ను స్పాన్సర్ చేయడానికి ఒక వ్యక్తి వస్తే నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే, సార్ నేను బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాను, నాకు కోరికగా ఉంది, నాకు ఆర్గనైజ్ చేయగలరంటే ఆ రోజు నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళి బ్లడ్ ఇవ్వాలి ఏంటి అనేది, నా బ్లడ్ గ్రూపింగ్ కూడా లేదు. సో ఆయన బిఫోర్ ఇన్వైటింగ్ ఇన్ టు ద లయన్స్ క్లబ్ నన్ను తీసుకెళ్ళి బ్లడ్ డొనేట్ చేయించాడు. ఆ రోజు నుంచి దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారి చొప్పున 58 సార్లు 57 సార్లు నా గుర్తులేదు రక్తదానం ఇచ్చాను. ఆ రోజు నాకు తెలియదు నా బ్లడ్ ఏ కులంలోకి వెళ్తుంది, ఏ మతంలో వెళ్తుంది. మానవత్వాన్ని ప్రబోధించేవే మన శాస్త్రాలు, మన మతాలు, మన కులాలని వృత్తుల ఆధారంగా ఏర్పడి మనుషుల్ని విభేదాలు కల్పించడానికి మాత్రం ఈ కులాలు లేవు. మతం అనేది పూర్తిగా వ్యక్తిగతం, అలాగే ఒక విశ్వాసానికి సంబంధించింది. సో మీరందరూ కూడా ఈరోజు సమాజంలో ప్రతి వర్గం, ప్రతి మతానికి మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటి పట్ల మన సామాజిక బాధ్యతగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ రుగ్మతల్ని మనం సాధ్యమైనంత వరకు మనం దూరం చేయగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. భక్తులాగా ఈరోజు మన ఆర్సీ గారు, దేవరగొండ వెంకటేశ్వర గారు నుంచి సుజాత గారు అండ్ నాగలక్ష్మి గారు వండర్ఫుల్ లేడీస్. ఒక సెంట్రల్ క్లబ్కి మా అవినాశరాజు గారికి, అలాగే మా దేవరగొండ వెంకటేశ్వర గారికి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేశారు కూర్చుని. సో ఇదే స్ఫూర్తితో మా జ్యోతి ఫాతిమా మేడం, అలాగే చందన గారండి, చందన, ఈ ముగ్గురు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేసి ఈ క్లబ్ని మా అవినాష్ రాజు గారి ఒక నాయకత్వంలో ఒక మంచి క్లబ్గా ఇది తీర్చిదిద్దపడాలి. మా పద్మావతి గారు కూడా సహకారం అందిస్తారండి. పద్మావతి గారు వెంటనే సహాయం చేస్తారా? ఆర్థిక సహాయం చేస్తారు. ఇంట్లో క్యాపిటల్ చాలా డబ్బులు ఉన్నాయి మేడం మీరు. సో మీ అందరితో ఇలాగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ప్రిన్సిపల్ గారు సతీష్ గారు ఎక్సలెంట్ సార్, మీరు విజన్ మెంబర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేడం మీ పేరండి గీతిక మేడం, మీరు లైన్స్ మెంబర్ ఏనండి. సో ఇన్వైట్ అయ్యారండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ అయితే ఆహ్వానిస్తున్నాం, సభాపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థికి సహకరించాలనే ఆలోచన రావటం కనుక మీరు సహకరించి మీరు కూడా అందులో భాగస్వామ్యం అన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారండి? మీరు కదా? అశోక్ ఇద్దరు ఇన్సూరెన్స్, లివింగ్ న్యూస్ గారు కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్. సో బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రొఫెషన్. ప్రతి ప్రొఫెషన్లో మనం సామాజిక బాధ్యత ఉంటుంది. ఒక ఏజెంట్గా యూ కెన్ గివ్ అడ్వైజర్, యూ కెన్ బి ఎ గుడ్ కౌన్సిలర్. సో ఎప్పుడు కూడా మన స్వార్థం అనేది వెన్ యూ లిమిట్ దట్, వెన్ యూ వర్క్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అదర్స్, యూ విల్ బి హైలీ సక్సెస్ఫుల్. దీనికి సక్సెస్కి షార్ట్ కట్స్ ఉండవు. దేర్ విల్ బి ఓన్లీ వన్ రూట్, దట్ ఈస్ డైరెక్ట్ రాయల్ రూట్, దట్ ఈస్ honesty. Be honest to your own professions, be honest to yourself, be honest to your own family, be honest to the society, and the success will follow all of us. Thank you so much for giving this opportunity. All the very best, Jyoti Garu. I would like to see your club in 20+ and సాధ్యమైనంత వరకు తొందరగా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మా అవినాష్ రాజు గారిని ఒక అత్యున్నతమైన స్థాయిలో మేము చూడాలని మనసులో కోరుకుంది. ఆ కోరిక అనుగుణంగా ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మాకు ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ పాజిటివ్. ఆ పాజిటివిటీ ఇట్ విల్ రీచెస్ టు ద డెస్టినీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. సో నన్ను ప్రత్యేకంగా పరిచయం చేసిన పావని గారికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.